హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మాకాయ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మనం చేసుకుపోయే రెసిపీ పలావ్ చికెన్ ఫ్రై. తయారీ విధానం చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఒక బాండీ పెట్టేసుకుందామండి. అయితే వేడయిందండి. ధనియాలు, ఒక చెక్క, 4 యాలక్కాయలు, పలావ్ దినుసు, మరాఠీ మొగ్గ వేసుకొని వేపుకుందాం. కొంచెం చక్కగా ఇలా వేపేసుకుందామండి. ఇలా వేపుకున్న పొడి మసాలా వేసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇవన్నీ దోరగా వేగిపోయినాయి అండి. ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాం. అసలు ఇవి మిక్సీ పట్టుకొచ్చే నువ్వు. ఈ బాండి పక్కన పెట్టేద్దామండి. కొంచెం నీళ్లు తీసుకొని ఒక పాత్ర స్టవ్ మీద పెట్టుకుందాం. చికెన్ ఉడికించుకుందాం. మనం ఫ్రై కదా చేసుకునేది. చికెన్ వేసుకుందాం అండి. ఈ వాటర్లో కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను నేను. చక్కగా ఇలా వేసేసుకోండి. పెద్దమ్మ సరిపోయిద్దా? సరిపోయిద్దమ్మా, మెత్తగా అయిపోయిందిగా, చాలు. కల్లుప్పు వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. చూసారా, ఉడికిపోయింది కదండి. ఇలాగా చక్కగా ఈ ముక్కలు తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకుందాం. బాగా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ముక్కలు తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఫ్రై కదా మనం చేసుకునేది. ఈ వాటర్ అనేవి పక్కన పెట్టేద్దామండి. అండి పెట్టేసుకుందాం స్టవ్ మీద. ఆయిల్ వేసేసుకుందాం అండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యిందండి. ఉల్లిపాయలు ఇటు వాసన. ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ వేసేసుకుందాం అండి. చక్కగా ఇలా వేపేసుకుందాం. తర్వాత ఏమేంటమ్మా? ఇది కొంచెం వేగాక అప్పుడు ఇద్దు కానీ, సరేనా? సరే. ఉల్లిపాయలు వేగిపోయినాయి. అల్లం వెల్లిపాయలు పేస్ట్ ఇవ్వాలి. అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకుందామండి. చక్కగా ఇలా కలిపేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి ఉల్లిపాయలో అల్లం వెల్లిపాయ పేస్ట్ మగ్గాలి. చికెన్ ఇవ్వమాసనే. చికెన్ వేసేసుకుందామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మగ్గిపోయింది, చూసారా? చికెన్లో సాల్ట్ వేసేసుకుందాం. సరిపడా సాల్ట్ అయితే వేసేయండి. పసుపు ఇవ్వమ్మా. పసుపు కూడా వేసేసుకుందామండి. మనం సరే కలిపేసుకుందాం. చక్కగా ఇలా కలిపేసేసుకోండి. కలిపేసి ఇలా ఉంచేయండి ఒక 5 నిమిషాలు. కలిపేసుకోండి. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉంచేయండి. కలుపుతూ ఉండండి, అడిగంటకుండా ఉండిద్ది. ఫ్రై కదా మనం చేసుకునేది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, తప్పకుండా లైక్ చేయండి. పెద్దమ్మ తర్వాత ఏం వేసుకోవాలి మనం? కారం వేసుకోవాలమ్మా. కారం అయితే వేసేసుకుందాం అండి. ఈ కారం వేసి ఒకసారి ఇలా కలిపేసుకుందాం. అసలు ఇందాక మసాలా పట్టమని చెప్పాను కదా, పట్టేసావా? పట్టేసాను పెద్దమ్మ. అది కొంచెం వేసేసుకున్నాం. ఇప్పుడు అండి మనం వేపి పట్టుకున్న పొడి మసాలాను అయితే కొంచెం వేసేసుకుందాం. ఇప్పుడు తర్వాత కొంచెం వేసుకుందాం. అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని కొంచెం పొడి మసాలా వేసుకొని దించేసుకుందాం మనం. కలిపేసుకుందాం అండి ఒకసారి. చూసారా ఎంత బాగా వచ్చిందో. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనం. గిన్నెవమ్మా తీసేసుకుందాం అండి. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా ఇలా చూసారా బాగా వేగిపోయినాయి కదా. కొంచెం పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం అండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. కంపల్సరీగా లైక్ అయితే చేయండి. పలావ్ తయారు చేసేసుకుందామా? స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకుందాం అండి స్టవ్ మీద. గిన్నె అయితే వేడైపోయిందండి. ఆయిల్ వేసేసుకుందాం కొంచెం. పలావ్ దినుసులు వేసేసుకుందాం అండి ఆయిల్లో. ఉల్లిపాయలు ఇవ్వమ్మా. ఉల్లిపాయలు వేసేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేద్దామండి. కొత్తిమీర పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అండి. అన్నీ కలిపేసుకున్నాం. ఇలాగా బాగా మగ్గిపోవాలి. సరిపోయిన చక్కగా ఇలాగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మన పుదీనాకి, అల్లం వెల్లిపాయ పేస్ట్కి. చాలా సింపుల్గా ఈజీగా మనం పలావ్ అయితే ఇలా చేసేసుకున్నాం అండి. కల్లుప్పు వేసేసుకున్నాం అండి. కొంచెం చాలు. అది ఇందాక చికెన్ ఉడికించుకొని నీళ్ళు పక్కన పెట్టాం కదా, అవి అందుకో. మేము ఒక డబ్బా రైస్ తీసుకున్నామండి, 2 డబ్బాలు వాటర్ పోసుకోవాలి. ఈ చికెన్ ఉడికించి నీళ్ళు ఒక డబ్బా అయినాయి. ఈ డబ్బాతో ఇంకో డబ్బా వాటర్. మామూలు రైస్ ఈ డబ్బా తీసుకున్నామండి. చికెన్ ఉడికించుకున్న నీళ్ళు ఒక డబ్బా వచ్చినాయి మనకి. ఇంకో డబ్బా వాటర్ తీసుకున్నాం. మొత్తం 2 డబ్బాలు వాటర్. ఒక డబ్బా బియ్యానికి 2 డబ్బాలు వాటర్ అయితే వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే డబ్బాకి డబ్బాన్నర వాటర్ తీసుకోవాలి. ఈ కొలత అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. కొంచెం నిమ్మరసం అయితే వేసేసుకుందామండి. ఈ అసల్లో గింజలు పడకుండా వేసుకోండి. హెవీగా లేకుండా సింపుల్గా ఉంటుందండి ఇదైతే. మనకి మసాలాలు ఘాటు ఎక్కువ, మనం అన్నీ ఎక్కువ మసాలాలు అవి ఏమి వేసుకోలేదు, సింపుల్గా చేసుకుంటున్నాం పలావు. ఒకసారి అయితే ఎసరులో ఉప్పు చూసుకుందామండి. ఎసరులో ఉప్పు చూడమ్మా. సరిపోయిందా? ఇంకొంచెం అయినా? సరిపోయింది.
సరిపోయిందండి. ఎందుకంటే మనం ఇందాకడ చికెన్ ఉడకబెట్టుకునేటప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, అందుకే కొంచెం వేసుకోండి, చూసి వేసుకోండి, లేదంటే కసం అయిపోయిద్ది. ఎప్పుడో పండు కూర అయిపోయింది పండు, పలావ్ చేస్తున్నా. ఎసరు మరిగిపోయిందండి, రైస్ అయితే వేసేసుకుందాం మనం. రైస్ వేసేసుకున్నామండి. చక్కగా 1 గంట ముందు కడిగి నానబెట్టుకున్నాను నేను రైసు. చక్కగా కడిగేసి 1 గంట ముందు కొంచెం ఆయిల్ వేసి నానబెట్టుకోండి రైసు. అప్పుడైతే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. మనం ఎలా వండినా సరే వాటర్ రైస్ అనేది మనం కరెక్ట్గా చూసుకుంటే బాగా వస్తుందండి, పలావ్ అయినా బిర్యానీ అయినా. రైస్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి అయితే ఇలా కలిపేసుకొని ఉడికించుకోండి. నీకే పెడతా పండు. హాస్నికి పెట్టనా నీకు పెట్టనా? కాదు, ఫస్ట్ నాకు ఫస్ట్. సరే, ఇద్దరికి ఒకేసారి పెడతా, సరేనా? మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికించుకుందాం. ఒకసారి రైస్ చూసుకుందామండి రైస్ని. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి కలుపుకోండి. మూత పెట్టేసి సిమ్లో అయితే పెట్టేసుకుందామండి, మగ్గిపోయిద్ది. ఓ 10 నిమిషాల్లో పలావ్ అయితే మనకి రెడీ అయిపోయిద్ది. చూసుకుందామండి ఒకసారి. రైస్ అయితే మగ్గిపోయింది, చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో మనకి. వేడి వేడి పలావ్ చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామా హాసిని? చికెన్ ఫ్రై ఇటు కొంచెం వీళ్ళకి కలర్ఫుల్గా ఉండాలని నేను ఇలాగా అయితే ట్రై చేస్తున్నానండి. పొగలు వస్తుంది. నీకు కూడా ఇస్తున్నా పండు, పెట్టేస్తున్నా చూడు. హాసినికి పెట్టాను చూడు, అలాగే నీకు కూడా పెట్టేస్తా, సరేనా? పండుగ కూడా అలాగే పెట్టేసుకుందామండి. పిల్లలకైతే ఇలా పెట్టేయండి, కొంచెం కలర్ఫుల్గా ఉండిద్దిగా, ఇష్టంగా తింటారు. చూడు మరి, అందుకే అలా పెట్టాను నేను. ఒక్కసారి తిని చూసి టేస్ట్ చెప్పండి ఇద్దరు, ఒక్కసారి నిదానంగా కాలిద్ది చూసుకొని తినండి. చెప్పానా? మనకి అదే కావాలి, మీ సంతోషమే నాకు. చూసారండి, ఈ చల్లగా వర్షాకాలంలో వేడి వేడిగా ఇలా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.